ఎగ్జామ్ రైటింగ్కి వచ్చిన వాళ్ళందరూ లోనికి వచ్చేయాలి. మీకు నచ్చిన చోట ఎక్కడైనా కూర్చోవచ్చు. కూర్చో. ఇంకెవరున్నారు? ప్రసాద్ ఉన్నాడా? మెటీరియల్ అంతా బయట పెట్టేసుకోండి. బళ్ళు అందరూ కూడా బయట పక్క పెట్టుకోండి. సరే, ఇంకెవరున్నారు బయట? నేను ఏం చేయను కృష్ణ. ప్రసాద్ చదువుతున్నాడా? ప్రవీణ్ అన్నయ్య అందరు తలాడచ్చు. 1 2 3 4 5 6 అంటే చూడు. చూడు 6 అన్నయ్య చూడు. ఏమన్నా బయట ఉన్న వాళ్ళు వస్తే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండదు, మీ ఇష్టం. త్వరగా. టైం మనం అనుకున్న టైం కన్నా ఇంకా 10 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. ఇంకెవరున్నారు? నీకా? ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకోండి అందరూ. కృష్ణ కరెక్ట్గా వీడియో రికార్డ్ అవుతుందని చూడు. మీకు మొత్తం 6 పేజీలు ఉన్నాయి చూడండి. అందరికి 6 పేజీలు వచ్చినాయో చెక్ చేసుకోండి ముందు. చిన్న పొరపాటు, నేమ్ అనేది టైప్ చేయలేదు నేను, మర్చిపోయాను. పై అట్ట మీద మీ పేరు, మీ రోల్ నెంబర్ మీ అందరికీ తెలుసు. మీ పేరు, రోల్ నెంబర్ బై 2023 డిసెంబర్ అని రాసుకోండి. ఇక్కడ రోల్ నెంబర్ మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నేను వేసుకుంటాను. అందరు నేమ్ రాయండి. సెల్ నెంబర్ ఉంటే రాయండి. ఓకేనండి. ఫస్ట్ పేజీ చూసుకుంటే మీకు తెలుసు మంత్లీ మ్యాగజైన్లు. తర్వాత అదే మంత్లీ మ్యాగజైన్లోంచి 5 ప్రశ్నలు ఇచ్చాను. తర్వాత గల్తీలకు రాసిన పత్రిక నుంచి నేను మీకు 17 విధులు ఇచ్చి 15 విధులు రాయాలన్నాను. 10 విధులే ఇచ్చాను. ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి 10 ఇచ్చాను. కింద క్యాలెండర్లో దేనికి దానికే రాయాలండి. తర్వాత మీరు పొరపాటున ఇక్కడ 1 మార్కులో మీ ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించబడుద్ది. కొంచెం రెఫరెన్స్ జాగ్రత్త చూసుకోండి. తర్వాత మొదటి సమయాల గ్రంథం నుంచి 20 మార్కులు. 20 మార్కులు మీకు అక్కడక్కడ 1 2 అని చూడండి. 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ 1 2 అని ఉంది. మీరు రెండింటికి రాస్తేనే మార్కు. ఒకటి తప్పు రాస్తే పోయినట్టే. ముందే చెప్తున్నా, 6 మార్కు కూడా అయినా ఈసారి కండిషన్ లేదండి. తర్వాత చూసుకోండి. తర్వాత పేజీ 2వ సమయాల గ్రంథం నుంచి 10 ప్రశ్నలు ఇచ్చాను. సేమ్ దాంట్లో కూడా తర్వాత కింద ఇచ్చాను చూడండి 5 ప్రశ్నలు. మొత్తం 15 ప్రశ్నలు అండి 2వ సమయాల గ్రంథం నుంచి. 10 ఏమో మామూలు ప్రశ్నలు. మామూలు ప్రశ్నలు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సౌలు యోనాతాను ఎటువంటి వారు? వాళ్ళిద్దరికి సంబంధించి 3 లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు రాస్తేనే 1 మార్కు. ఒకటి రాయిపోయినా పోయినట్టే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7లో క్రింద ఇవ్వబడిన పుట్టినోట్లకు సమాధానాలు రాయము. పుట్టినోట్లు అక్కడ ఇచ్చాను. మీరు దాని కింద ఆన్సర్లు రాస్తే 4 మార్కులు. అదేవిధంగా చివరి క్వశ్చన్ చూడండి. కింద ఇవ్వబడిన అన్ని ప్రశ్నలు కలిపి 1 మార్కు. ఎన్ని అధ్యాయాలు ధరించింది ఎవరు? అతి ప్రాముఖ్యమైన వచనం ఏమిటి? మీ 5 క్వశ్చన్లు 1 క్వశ్చన్ తప్పు రాసిన మార్కు పోద్ది. ఓకే, నెక్స్ట్ పేజీలో రండి. గల్తీలకు రాసిన పత్రిక నుంచి 15 బిట్లు ఇచ్చానండి. 15 బిట్లో మీరు 12వ బిట్ చూస్తే 3 ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి. 13 బిట్ 1 2 3 ఉన్నాయి కదా. 1 2 3 రాస్తేనే మీకు ఫుల్ మార్కు. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్రైస్తవులు ఎవరెవరికి మేలు చేయాలి? దాంట్లో కూడా 2 ఉన్నాయి. 2 రాయాలి. కొంచెం భయపడకండి. పేజ్ నెంబర్ 5లో మొత్తం మీకు 10 క్వశ్చన్లు ఇచ్చా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకి సమాధానాలు రాయము. ప్రతి ప్రశ్నకు 5 సబ్ ప్రశ్నలు ఇవ్వబడినాయి. 5 సరైన రాస్తేనే 1 మార్క్ ఇవ్వబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు రాయండి. మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఇచ్చానండి? 10 ప్రశ్నలు. 10 ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి. మీరు ఆ 5 క్వశ్చన్లకి ఆన్సర్లు చేస్తేనే దానికి 1 మార్క్ వస్తుంది. మీరు 5 ఒకటి తప్పు రాసినా 0. అలాంటి 2 పేజీలు ఉన్నాయి చూడండి. ఓకేనండి, అర్థమైంది అనుకున్నాను. అర్థం కాదు మళ్ళీ ఒకసారి అందరూ వచ్చిన తర్వాత చెప్తాను. పరీక్ష సమయం అయింది కాబట్టి ప్రారంభించేసేయండి. ముందు నేమ్ రాయండి. ఎవరు కూడా మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఎవరు కూడా మాట్లాడితే మాత్రం లాగేసుకుంటాను. 12:30కి తర్వాత రాసిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వబడదు. ముందే చెప్తున్నాను. 12:30కి పేపర్ ఇచ్చేయాలి.
12:30 తర్వాత ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా ఇవ్వబడదు. ఓకేనా? 10:10 అయింది సమయం. 10 అయిందా? 10:05 అయిందా? 10:05 అయింది. ఫ్యాడ్లు ఉన్నాయి. ఒకసారి ప్రవీణ్ అందరికి ఫ్యాడ్లు ఇవ్వు. ఓకేనండి, స్టార్ట్ చేసేయండి. మైక్ ఆపేద్దాం. రాజ్యస్థాపన జరిగింది, క్రీస్తు సంఘము వెలసింది. రాజ్యస్థాపన జరిగింది, క్రీస్తు సంఘము వెలసింది. సమాధానం, సమానత్వం, దైవత్వం, ప్రేమైక్యతత్వం చరిత్రను సృష్టించెను తొలినాటి క్రైస్తవ్యము. చరిత్రను సృష్టించెను తొలినాటి క్రైస్తవ్యము. ప్రబలింది ప్రభంజనం, క్రీస్తు ప్రేమ ప్రభంజనం. ప్రబలింది ప్రభంజనం, క్రీస్తు ప్రేమ ప్రభంజనం. మనం ముందు ప్రకటించినట్లుగా 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 12:30 వరకు జరిగిద్ది. ఓకేనండి? 12:30 దాటిన తర్వాత పేపర్లు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సల్ట్ చేయబడదు. పేపర్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ జాగ్రత్తగా రాసి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతాం. పిల్లలకి వీడియోలు అక్కడ పెడితే వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. రాజేష్ బండి ఎక్కడ పెట్టావు? బయట పెట్టు. ఒక మార్క్ చిన్న మొక్క రాస్తే ఆన్సర్లన్నీ దాంట్లోనే రాయండి. బయటకు అవసరం, పక్క పేజీలో కూడా అవసరం. అవి నిన్నస్తే అన్నస్తాయి, మనకు అనవసరం. అసైన్మెంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఉంటుంది, అక్కడ అక్కడికి మార్క్ చేస్తాం.